హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇంకా షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది. మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. అక్కడక్కడ పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని అయితే కనుక తెలిపింది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది. ఇక ముఖ్యంగా ఇవాళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, పెద్దపల్లి, వికారాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది. ఈ మేరకు ఆయా జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక అంతేకాకుండా మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కనుక అంచనా అయితే వేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో కూడా ఇవాళ రేపు ఉత్తర కోస్తాంధ్ర అలాగే యానం, దక్షిణ కోస్తాంధ్రలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా అలాగే పార్వతీపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు.